గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో సిపిగెట్ 2024 అడ్మిషన్స్ మనకు ఈ రోజు తోటి కంప్లీట్ అవుతున్నాయి. అండ్ మీరు చూసుకోవచ్చు స్క్రోలింగ్ అవుతుంది స్క్రీన్ మీద. ఈరోజు November 12 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. మీరు ఆన్లైన్లో సీట్ కన్ఫర్మేషన్కి ఆ డబ్బులు ఏదైతే ఉందో కోర్స్ ఫీజు కానీ ఫీ టు బి పేడ్ ఎంత ఉంటే అంత. ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 800 ఉంటుంది, ఇన్కమ్ లేని వాళ్ళకి నాన్ లోకల్స్కి ఎన్ఐక్యూ కోటా వాళ్ళకి ఫీ టు బి పేడ్ కోర్స్ ఫీజు మొత్తం ఉంటుంది. అది మీకు తెలిసిందే. అది మొత్తం కట్టేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. అది కట్టిన తర్వాత అది తీసుకొని దాంతోపాటు టీసీ తీసుకొని ఈరోజు ఈవినింగ్ 4:30 వరకు లాస్ట్ అయిపోతుంది, కాలేజ్ క్లోజ్ అయిపోతుంది. ఈరోజు ఇట్లా మీరు టీసీలు సబ్మిట్ చేసి ఆఫ్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ కాకపోతే ఆఫ్లైన్లో రిపోర్ట్ కావాలి, టీసీ సబ్మిట్ చేయాలి. అట్నే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ కార్డు తీసుకుపోవాలి. టీసీ సబ్మిట్ చేసి నువ్వు జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటే అప్పుడు నీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టు. అప్పుడు నీ సీట్ ఉంటుంది హోల్లా. ఇప్పుడు ఇట్లా మీరు ఈరోజు లాస్ట్ డేట్ కదా, November 12 ఈజ్ ద లాస్ట్ డేట్, ఓకేనా. సో ఇప్పుడు ఇట్లా మిస్ అయితే ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ టు అలాటెడ్ కాలేజ్ November 12 ఈజ్ ద లాస్ట్ డేట్. ఈరోజు ఇట్లా మిస్ అయ్యారు అనుకోండి, ఈ సీటు క్యాన్సిల్ అయిపోద్ది. ఏది థర్డ్ ప్లేస్లో వచ్చిన సీటు. ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది నీకు, నువ్వు జాయిన్ అయిపోయావు, మళ్ళీ థర్డ్ ప్లేస్లో ఇంకో కాలేజ్ వచ్చింది అంటే ఈ ఫస్ట్ ప్లేస్ సీట్ క్యాన్సిల్ అయిపోయింది. లేకపోతే సెకండ్ ప్లేస్లో వచ్చింది జాయిన్ అయిపోయాను, సెకండ్ ప్లేస్లో వచ్చింది జాయిన్ అయిపోయాను, టీసీ కూడా ఇచ్చేసినావు, మళ్ళీ థర్డ్ ప్లేస్ పెట్టుకుంటే థర్డ్ ప్లేస్లో వచ్చింది. అప్పుడు ఏమైతే సెకండ్ ప్లేస్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ సీట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. నీకు థర్డ్ ప్లేస్లో ఉన్న సీట్ మాత్రమే ఉంటుంది. ఇది కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఎప్పుడు క్యాన్సిల్ అయిపోద్ది? థర్డ్ ప్లేస్లో వచ్చిన సీటు November 12 ఈ రోజు లాస్ట్ డేట్. ఈ రోజు ఇట్లా నువ్వు టీసీ ఇచ్చి కాలేజీలో జాయిన్ అయ్యి జాయినింగ్ రిపోర్ట్ ఇట్లా తీసుకోకపోతే ఉన్న సీటే థర్డ్ ప్లేస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక నీ ప్రీవియస్ సీట్లు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో సీట్లే లేవు, థర్డ్ ప్లేస్ సీట్ ఉంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతే నీకు 1 year గ్యాప్ వస్తుంది, నీకు ఏది ఉండదు. సో అర్థం చేసుకోరి. November 12 ఎక్స్టెన్షన్ అని అడుగుతున్నారు. ఎక్స్టెన్షన్ అనేది ఆల్రెడీ మనకి 4-5 days టైం ఇచ్చిండు. మీరు ఈ 4-5 daysలోనే మీరు టీసీలు రిటర్న్ తీసుకోవాలి. ఏదైతే ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో కాలేజీలో సబ్మిట్ చేసిన టీసీలు రిటర్న్ తీసుకొని మళ్ళీ ఈ November 12 లోపు ఈ రోజు లాస్ట్ డేటు వెళ్ళి సబ్మిట్ చేసుకోవాలి టీసీ. మీకు థర్డ్ ప్లేస్లో వచ్చిన కాలేజీలో ఏమేమి సబ్మిట్ చేసుకోవాలి. సో టైం ఇచ్చింది, మరి ఎక్స్టెండ్ అవుతుందా కాదా అనేది తెలియదు. ఇప్పుడు ఈ రోజు డేట్ అయిపోతే రేపు తెలుస్తుంది అప్డేట్ ఎక్స్టెండ్ అయిందా కాలేదా అని. ఎక్స్టెండ్ అయితే నో ప్రాబ్లం, ఓకే. ఎవరో ఒకరు టీసీలు తీసుకునేటప్పుడు లేట్ అవుతుంది. నిన్న ఒకళ్ళు చూసిన కేయూ సుబేదారిలో టీసీ తీసుకొని మళ్ళీ ఎంజీయూకి వెళ్ళాలి ఈరోజు. అంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ ఇక్కడ, కాకతీయ యూనివర్సిటీ ఇక్కడ. సో అంత లాంగ్ వెళ్ళాలి. కొంతమంది శాతవాహన యూనివర్సిటీకి వచ్చింది. నిన్న నేను యాక్చువల్గా కేయూకి వెళ్ళిన మెయిన్ క్యాంపస్లో సుబేదారిలో సీటు అయిపోయింది. చెప్పినా కదా మీకు ఆల్రెడీ చెప్పేసిన. సో సుబేదారిల నుంచి మెయిన్ క్యాంపస్కి అలాట్ అయింది. నేను నిన్న సుబేదారికైనా. సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది గుర్తుపట్టి మాట్లాడారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. మెయిన్ క్యాంపస్కి వెళ్ళి మెయిన్ క్యాంపస్లో మళ్ళీ టీసీ సబ్మిట్ చేసినాం. అక్కడ తీసుకున్నాం, అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయింది మెయిన్ క్యాంపస్లో. సో అక్కడ కూడా చాలామంది మాట్లాడారు. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన వీడియోస్ ఫాలో అయ్యారో, సో అట్లీస్ట్ ఒక 10%, ఒక 5% అన్న ఈ సిపిగెట్ అడ్మిషన్ ప్రాసెస్లో మన ఛానల్ నుంచి కొంచెం హెల్ప్ అనేది అయింది అని అనుకుంటున్నాను. బికాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన విధానాన్ని చూస్తే అర్థమైపోయింది. వీడియోస్ చూసినాము, హెల్ప్ అయింది. సిపిగెట్ మొత్తం మీ వీడియోస్ ఫాలో అయినాం. సో దోస్ వర్డ్స్ అనేవి కొంచెం మంచిగా అనిపించింది ఆ టైంలో. సో అందుకే చెప్తున్నా. సో వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటారు. ఈరోజు వెళ్ళి మళ్ళీ జాయిన్ అవుతారు. థర్డ్ ప్లేస్లో వచ్చింది అట్లా. ఈ రోజు ఇట్లా మిస్ అయితే చెప్పలేము. ఎక్స్టెండ్ అయితే నో ప్రాబ్లం, టైం ఉంటుంది. ఎక్స్టెండ్ కాకపోతే చెప్పలేము. అఫీషియల్లీ ఇంక ఎక్స్టెండ్ కాలేదు. సో రేపు ఒకవేళ ఎక్స్టెండ్ అయితే ఆఫ్లైన్ రిపోర్టింగ్కి చెప్తాను, నేను అప్డేట్ ఇస్తాను. ఇప్పటివరకు అయితే నో అప్డేట్ ఎక్స్టెన్షన్కి. మరి లాస్ట్ ప్లేస్ కదా ఈరోజు, అంటే థర్డ్ ప్లేస్ ఇది ఫైనల్ ప్లేస్ అందరికీ. ఒకవేళ ఈ ఫైనల్ ప్లేస్లో మిస్ అయితే ఎట్లా అని మేబీ ఒక 2 days 1 day ఎక్స్టెండ్ చేయొచ్చు, బట్ వీఆర్ నాట్ ష్యూర్ అన్నట్టు. సో అది ఏమైతే తెలియదు. టీసీ ఒకటే ఒరిజినల్ ఇవ్వండి కాలేజెస్లో, ఓకేనా. మిగిలిన అన్ని ఎస్ఎస్సి మెమోలు, ఈ ఇంటర్ మెమోలు, లేదంటే డిగ్రీ మెమోలు, ఈ స్టడీ సర్టిఫికెట్స్, ఓకేనా. మళ్ళీ ఇంకేంది క్యాస్ట్, ఇన్కము, ఆధార్ కార్డు, ఇవన్నీ మనకు జిరాక్స్లు ఇవ్వాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇంకోటి ఏంటంటే అక్నాలెడ్జ్మెంట్, ఒకటి ర్యాంక్ కార్డు, ఇవన్నీ సిపిగెట్ హాల్ టికెట్, ఎవ్రీథింగ్ మస్ట్ బి అటాచ్డ్ విత్ టీసీ, ఒరిజినల్ టీసీ. అవన్నీ టీసీ ఇచ్చిన తర్వాత జాయిన్ కావాలి. సో టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. జాయిన్ అయిన తర్వాత మీకు అడ్మిట్ కార్డు ఇస్తారు. అంటే జాయినింగ్ రిపోర్ట్ కానీ, అలాట్మెంట్ ఆర్డర్ కానీ, అడ్మిషన్ కన్ఫర్మ్ అయినట్టు ఏదో ఒకటి ఇస్తారు. అది మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది స్కాలర్షిప్ అప్లికేషన్ చేసేటప్పుడు కానీ, హాస్టల్ అప్లికేషన్ చేసేటప్పుడు కానీ, ఓకేనా. సో బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ ఉంటాయి బయట, కనుక్కోర్రి మీ డిస్ట్రిక్ట్స్లలో. హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఈచ్ డిస్ట్రిక్ట్లో బీసీ, ఎస్సీ హాస్టల్స్ ఉంటాయి. పోయి కలవండి. ఈ క్యాంపస్లో హాస్టల్ రాని వాళ్ళు, నార్మల్గా బయట గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు ఉన్న వాళ్ళకి ఇవే మనకి బీసీ, ఎస్సీ హాస్టల్సే ఆప్షన్. సో హైదరాబాద్లో కూడా క్యాంపస్ హాస్టల్ రాని వాళ్ళు బీసీఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్సే ఉంటాయి, అవే చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఇక్కడ ఎంఎడ్ అండ్ ఎంపీడ్ వాళ్ళకి phase 1 అని ఇచ్చిండు.
నాకు తెలిసి సెకండ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్ అని నేను అనుకుంటున్నా, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్, ఎందుకంటే ఇంకా నేను వాళ్ళకి కనుక్కోలేదు. ఒకసారి సిపిగెట్ హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేయండి, ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళు. సో ఎందుకంటే ఇది పేజ్ 1 మీకు, ఇంకో పేజ్ ఫైనల్ పేజ్ ఉంటుంది అనుకుంటా, అది మరి ఎప్పుడు డేట్స్ ఇస్తాడో తెలియదు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంఎడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళకి ఫైనల్ పేజ్ పెడతారు అనుకుంటా, ఎందుకంటే ఒకటే పేజ్ కదా పెట్టింది. ఎంత తక్కువ మంది ఉన్నా మరి ఒక పేజ్ అయితే ఉండదు, ఫైనల్ పేజ్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు ఇక్కడ పేజ్ 3 అని ఇచ్చిండు అందరికీ ఫైనల్ పేజ్, ఓన్లీ ఎంఎడ్ అండ్ ఎంపీ వాళ్ళకి పేజ్ 1 అని మెన్షన్ చేసిండు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకో పేజ్ ఉంది, ఫైనల్ పేజ్ అనేది ఉంది, అది ఇది అయిపోయిన తర్వాత వస్తుంది అనుకుంటా. సో అది వచ్చిన తర్వాత దానికి మనం చెప్పుకుందాము. ప్రస్తుతానికైతే ఎంఎడ్ అండ్ ఎంపీ వాళ్ళు అది సెకండ్ పేజ్ ఉంటుంది 90%, అది ఇంకా అఫీషియల్గా రాలేదు, వస్తే తెలుస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ 99% మిగిలిన వాళ్ళందరికీ ఈ రోజే లాస్ట్, అఫీషియల్లీ ఇంకా ఎక్స్టెండ్ కాలేదు. జాయినింగ్ అయితే గారి డాక్యుమెంట్స్ కూడా అన్నీ చెప్పిన, అన్నీ తీసుకుపోయి జాయిన్ గారి. జాయిన్ అయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి. 1 year గ్యాప్ తెచ్చుకోకండి, ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉండండి, 1 year గ్యాప్లు తెచ్చుకోకండి, మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో అంతే. ఐ హోప్ దిస్ వీడియో మే హెల్ప్ఫుల్ టు యూ. ఉండా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.